సభాధ్యక్షులు ఆశం యాదగిరి గారు, ఇతర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. దొంతు లక్ష్మీనారాయణ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. చాలా వివరాలు ఆయన సేకరించి మనకు చెప్పడం జరిగింది. తెలంగాణకు మొత్తం కేటాయించిన నీళ్ళెన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్ళెన్ని, మరి అందులో తెలంగాణ వాటా ఎంత, మరి కనీసం మనకు ఏదైతే వాటా ఉందో అందులో సగం కూడా మనం వాడుకుంటలేం. కొన్ని సందర్భాలు కేటాయించినటువంటి నీళ్ళను కూడా మనం వాడుకోవడం లేదు అనేది చాలా స్పష్టమవుతున్న పరిస్థితి. ఎందుకు కేటాయించిన నీళ్ళను వాడుకోవడం లేదు అని అంటే, ఏవైతే ప్రాజెక్టులు మనం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఇవి పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదు? కారణం ఏంటి? డబ్బులు లేవా? ప్లానింగ్ లేదా? తెలివితేటలు లేవా? అంటే బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉంది. కేసీఆర్ తెలివితేటలకు కానీ, రేవంత్ రెడ్డి తెలివితేటలకు కానీ తక్కువ ఏం లేదు. అక్కడ ఇంటెలిజెన్స్లో అందులో ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేయొచ్చో అన్ని రకాల మోసాలు చేయడంలో ఆరితేరినటువంటి ఒక బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు దాని అక్కడ ఏం డౌట్ లేదు. మరి తెలిసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇక్కడ ఒక ₹1,00,000 ఉంటే ఇందులోకెళ్ళి 98,000 ఒక దగ్గరికి మనం మార్చేసిన తర్వాత మిగతా వాటికి డబ్బులు లేకుండా పోయినాయి. ప్రధాన కారణం అది. ఎందుకు ఒకవైపుకే 18,500 కోట్లతోటి స్టార్ట్ అయినటువంటి ఒక 9 ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి జమానాలో 38,000 కోట్ల 800కి అయింది. మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చేసరికి అది 1,00,000 కోట్లకు పైన, దాదాపు మొట్టమొదటి ఎస్టిమేషన్ అప్పుడు 88 కోట్లు, 88,000 కోట్లు, 90,000 కోట్లు అన్నారు. తర్వాత పెరిగిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ఎలా ప్రాజెక్టును మార్చారు, ఎట్లా చేశారు, మనకు మన నయనాల గోవర్ధన్ కానీ, లక్ష్మీనారాయణ వాళ్ళందరూ స్పష్టంగా చెప్పారు. ఎక్కడి నుంచి ఎత్తైన ప్రదేశంలో ప్రాజెక్టు కట్టాల్సినటువంటి దాన్ని కిందికి తీసుకొచ్చారు. ఎస్టిమేషన్స్ ఎక్కువ చేయడం కోసం రకరకాల లిఫ్ట్లు పెట్టి అందులో 40,000 కోట్లతోటి 50,000 కోట్లతోటి అయ్యేటటువంటి ప్రాజెక్టును 1,00,000 కోట్లకు పైన పెంచినారు. పెంచితే ఏమైంది మనకు చెప్పినారు, గోవర్ధన్ గారు చెప్పారు. పిల్లర్లు ఎట్లా కుంగిపోయినాయి, అప్పుడు ప్రాజెక్టు పనికి వస్తుందా పనికిరాదా, ఎంత డబ్బు వేస్ట్ అయింది, తెలంగాణ డబ్బు, ప్రజల డబ్బు ఎంత వేస్ట్ అయింది డబ్బు. అందులో ₹1 కాదు, ₹2 కాదు, ₹3 కాదు, ఒక 1,000 కోట్లు కాదు, 2,000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు, 50,000 కోట్లు, 60,000 కోట్ల డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు ఎట్లా వేస్ట్ అయింది అనేది చెప్తున్నా. దీని మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే ఆ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తా. పీసీ కమిషన్ ఘోష్ వచ్చేసింది, రేవంత్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ అనేది ఆయన ముందు ఉంది. ఏమి చర్యలు తీసుకోవాలా, ఏ యాక్షన్ తీసుకోవాలా అనే పవర్
ఇవాళ సీఎం గారి చేతిలో రేవంత్ రెడ్డి గారి చేతి లోపల ఉండే. దాన్ని తీసుకెళ్ళి ఇవాళ బీజేపీ చేతిలో, మోడీ చేతిలో పెట్టాడు. అంటే సిబిఐకి అప్పచెప్పాడు. ఇన్ని రోజులు చేసిన కృషి లేక ఇన్ని రోజులు చేసినటువంటి పీసీ గోసి కమిషన్ ఒక రిపోర్ట్ ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలా, ఎంత జరిగి తెలంగాణ అన్యాయం మీద నీ చేతిలో పవర్ ఉండి నువ్వు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి చేతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎవరైతే మనకు రాజకీయంగా ఇన్ని రోజులు పోరాడుకుంటూ వచ్చినామో అలాంటి బీజేపీ మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో వాళ్ళు పెట్టారు. ఎందుకు? ఎవరు కాంట్రాక్టరు? మెయిన్ కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మరి మెగా కృష్ణారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? ఒకే దుర్మార్గమైన ఆలోచన. మెగా కృష్ణారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే ఇవాళ సిబిఐకి దాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే మెగా పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు మొట్టమొదలు మెగా కృష్ణారెడ్డి ఆఫీసుల మీద ఈడీ దాడులు, సిబిఐ దాడులు చేయించింది. 2019లో చేశారు దాడులు. చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కొద్ది రోజుల్లోనే మెగా కృష్ణారెడ్డి వాళ్ళు ఎలక్ట్రాల్ బాండ్ ద్వారా 1232 కోట్ల బాండ్లు కొన్నారు. 1232 కోట్ల బాండ్స్, ఎలక్ట్రాల్ బాండ్స్ కొన్నారు. ఇందులో నుంచి బీజేపీకి 669 కోట్లు ఇచ్చారు. 669 కోట్లు మెగా కృష్ణారెడ్డి నుంచి బీజేపీకి చెందినవి. అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా బయటకు వచ్చింది. లేకపోతే అసలు ఇది బయటకు వచ్చేది కేవలం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ద్వారా బయటకు వచ్చింది. ఇది బీజేపీకి ఇచ్చింది 669 కోట్లు. కేసీఆర్కు 195 కోట్లు, కేసీఆర్కు 195 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు, 37 కోట్లు. సో ఇది జరిగినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడేంటి? బీజేపీ 660 కోట్లు తీసుకున్నది, 600 కోట్లు మెగా కృష్ణారెడ్డి దగ్గర. మరి 600 కోట్లు తీసుకున్నప్పుడు హలో ఇచ్చిన మన అంత డబ్బులు ఇచ్చినటువంటి మెగా కృష్ణారెడ్డికి ఇవాళ మోడీ కానీ అమిత్ షా కానీ నష్టం చేస్తారా? చేయొద్దు కదా, ధర్మం కదా. అన్ని పైసలు తీసుకున్నప్పుడు విశ్వాసపాత్రంగా ఉండాలా. విశ్వాసపాత్రంగా ఉండాలి కాబట్టి దేశం ఏమైపోతేనేమి, ప్రజా సంపద ఏమైపోతేనేమి, లేకపోతే ఎవరి సొమ్ములు ఏమైపోతేనేమి. దీన్ని మోడీ అమిత్ షా ఫెసిలిటేట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ యొక్క సహచరుడిగా పనిచేయాల్సినటువంటి యొక్క రేవంత్ రెడ్డి ఇవాళ ఇండైరెక్ట్గా మోడీ అమిత్ షాకు ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అనేది దీనివల్ల మాకు అర్థమవుతున్నటువంటి విషయం దీనిలో. కాబట్టి ఇది కొద్దిగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇక ఎక్కడెక్కడ ఏం జరిగింది ఈ దేశంలో, ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేది ఒక చిన్న పుస్తకం లోపల నేను అన్ని వివరాలు ఇచ్చాను. మన దేశం ఎటుపోతుంది అనే ఒక పుస్తకంలో ఇందులో ఏ రాజకీయ నాయకులకు ఎంతెంత ఆస్తులు వచ్చినాయి, ఎంతెంత సంపాదించారు అనేదాన్ని చాలా ఇచ్చాను. అలా సంబంధం లేదు కానీ కేంద్రంలో మొత్తం 72 మంది మంత్రులు ఉంటే 29 మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 643 మంత్రులు ఉంటే 340 మంది మీద 82 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళ యావరేజ్ ఆస్తులు కేంద్రంలో 72 మంత్రులు ఉంటే 36 మంది యావరేజ్ ఆస్తి 100 కోట్లకు పైన, యావరేజ్ ఆస్తి 37 కోట్లు. సో ఇవందరూ ఎవరెవరు ఆస్తులు ఎట్లా సంపాదించారు, చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎంత ఉండే, రేవంత్ రెడ్డి ఆస్తి ఎట్లా ఉండే, అవన్నీ కొంత వివరాలు ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగినది. సో ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే అవినీతి. అంటే
ప్రధాన కారణం అవినీతి. దేశం కాదు, తెలంగాణ కాదు, తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణకు నీళ్లు ఇవ్వడం కాదు, ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే ఏ ఒక్క 10,000 కోట్లు అక్కడ తెలంగాణలో అండ్ ఆంధ్రలో అంటే రాయలసీమలో మన తెలంగాణ లోపల ఉత్తర తెలంగాణలో ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి దాన్ని ఈరోజు తెలంగాణకి ఇంత నష్టం తీసుకొస్తున్నారు, తెలంగాణ ప్రజలకి ఇంత నష్టం తీసుకొస్తున్నారు. కేవలం అవినీతి కారణం, మరొక కారణం ఏం లేదు. మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్ దగ్గర విపరీతంగా డబ్బులు తీసుకోవడం వల్ల మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రధానమైన 3 ఇంజనీర్ల మీద ఏసీబీ వాళ్ళు దాడులు చేసినప్పుడు ఒక ఇంజనీర్ దగ్గర 600 కోట్ల ఆస్తులని, ఇంకో ఇంజనీర్ దగ్గర 400 కోట్ల ఆస్తులని, ఇంకొక ఆయన దగ్గర 200 కోట్లు బయటపడ్డాయని ఏసీబీ వాళ్ళ యొక్క లెక్కల ప్రకారమే తెలిసింది. వాళ్ళ 3 ఇంజనీర్ల దగ్గరనే 1000 కోట్లు, 3 ఇంజనీర్ల యొక్క ఆస్తులు 1000 కోట్లు. ఎవరి సొమ్ము, ఎవరి డబ్బు? తింటందుకు పిల్లలకి వాళ్ళ స్కూల్స్లలో టాయిలెట్స్ సరిగ్గా లేవు, మధ్యాహ్న భోజనానికి సరిగ్గా మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం చాలా చోట్లల్లా. అందులో హాస్పిటల్స్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లేవు ఉస్మానియా లాంటి చోట, మిగతా చోట్లల్లా డాక్టర్స్ లేరు చాలా చోట్లల్లా. మరి పరిస్థితి ఎట్లా ఉంది? దేశం ఎట్టిపోతూ ఉంది? ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి. ఒక ½ మినిట్ నేను చెప్పి ముగిచ్చేస్తా మిత్రులారా. వ్యవసాయం, అగ్రికల్చర్ ప్రధానం మనకు. ఈ నీటి ప్రాజెక్టులో దీన్ని అగ్రికల్చర్ కోసం చేస్తున్నాం. అగ్రికల్చర్లో ఏతుందో మనకు ఆహార ధాన్యాలకు, పత్తికి ఒక మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఉండాలి. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా 10,700 రూపాయలు ఇవాళ పత్తికి క్వింటాల్కు ధర ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం బట్టల మిల్లు వ్యాపారస్తులతో కుమ్ముక్కు అయిపోయి కేవలం 700-600 రూపాయలు, 7,600 రూపాయలు ఎంఎస్పీ డిసైడ్ చేసింది. ఇవాళ చేసినప్పుడు అది కూడా కొంటున్నారా? పత్తి కొంటున్నారా? దానికి ఎన్నో రూల్స్, ఇంత అది తహసీల్ ఆఫీసులో రాయించుకోవాలా, ఎన్ని ఎకరాల్లో మనం సాగు చేస్తున్నామని. ఆ లెక్క ప్రకారం ఉంటేనే ఎకరానికి 5 క్వింటాలు కొంటాం, అంతకంటే ఎక్కువ కొనం. ఇలాంటివన్నీ లెక్కలు పెట్టారు. ఇది కాకుండా పెద్ద ద్రోహం, ఇంకో పెద్ద ద్రోహం ఏం జరుగుతుందంటే, ట్రంప్ భారతదేశానికి వచ్చిపోయిన తర్వాత ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు అమెరికాతో ఒక ఒప్పందం చేసుకొని అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించి 11% ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండనో ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేసినారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి పత్తి ఇంకా అనేక ఆహార ధాన్యాల భారత మార్కెట్లోకి వస్తాయి. మన రైతుకు 3,000 ఎకరాలు క్వింటాలకు 3,000-4,000 దొరకడం గగనమైపోతుంది. ఎందుకంటే అమెరికాలో ఒక్కొక్క హెక్టార్కు భూమికి వాళ్ళు అమెరికా లాంటి దేశాల్లో ఎంత సబ్సిడీ ఇస్తున్నారు రైతుకు అని అంటే, ఆ రైతు వాళ్ళు ఒక 2,000 రూపాయలలోనే ఒక క్వింటాల్ పత్తి వాళ్ళు పండించగలుగుతారు. అటువంటి పరిస్థితి అక్కడ. వాళ్ళు మొత్తం పత్తి అంతా ఇండియాకు డంప్ చేస్తే ఈ విమల్ కంపెనీ కానీ, ఇంకో కంపెనీ కానీ, ఇంకో కంపెనీ, పెద్ద పెద్ద బట్టల మిల్లు వ్యాపారం లాభం అవుతుంది, రైతులకు మొత్తం నష్టం అవుతుంది. దీన్ని ఎవరు ఆలోచిస్తలేరు. కాబట్టి చాలా మంచి కృషి చేశారు మీరు. నేను లక్ష్మీనారాయణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, పాషం యాదవ్ గారిని గోపనిత అభినందిస్తూ, ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మీరందరూ కూడా, గోవర్ధన్ గారు కావచ్చు, రాఘవాచారి గారు కావచ్చు, మా వినాయక్ రెడ్డి సార్ కావచ్చు, మా హరీత్ గారు కావచ్చు, మాకు మసూదన్ గారు కావచ్చు, ఈ అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మట్టుకు ఖచ్చితంగా మనం కొనసాగించినప్పుడే ఎవరైనా కొద్దిగా కళ్ళు తెరుస్తాయి. దాన్ని ధైర్యంగా అవినీతిని బయట పెడదాం, అవినీతి వ్యతిరేకంగా ధైర్యంగా మనం పోరాడదాం. ధన్యవాదాలు.